విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు తెచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడింది. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై నోరు మెలపదని చంద్రబాబు సర్కార్ రావాల్సిన నిధులు రాబట్టడంలోనూ వైఫల్యం చెందింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. అయితే దానికి బదులుగా కొన్ని పథకాలకు గ్రాంట్ రూపంలో కొంత, రుణం రూపంలో మరికొంత ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి 24,350 కోట్ల రూపాయల సాయం అందించాలని రాష్ట్రం కోరింది. దీనిపై కూడా కేంద్రం పలు ప్రశ్నలు సంధించి వ్యయ వివరాలు పంపాలని కోరింది. ఆ వివరాలు పంపితే ఆయా ప్రాంతాల్లో జిల్లాకు కేవలం 75 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజధాని నిర్మాణానికి సహాయం విషయంలో కూడా సమగ్రమైన నివేదిక ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ఇక పారిశ్రామిక రాయితీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సమానంగా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు. విభజన జరిగి 7 నెలలు గడిచినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రాంటుగా కానీ, రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి కానీ రాష్ట్రానికి పైసా రాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు 2 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్పి వాచల్కు లేఖ రాశారు. విభజన చట్టం సెక్షన్ 46(2)లో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారని ఆ లేఖలో సీఎస్ గుర్తు చేశారు.